మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో రేపు జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ బూతులకు పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల సామాగ్రి పంపిణీపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం బ్యాలెట్ పేపర్స్ పంపిణీ. ఈ ఏదైతే ఎన్నికల సామాగ్రి ఉంటుందో ఆ ఎన్నికల సామాగ్రి ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు మంచిర్యాల జిల్లా ముల్కలలోని హైజా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాం. మనం ప్రస్తుతం చూడొచ్చు ఈ ఎన్నికల అధికారులు మొత్తం కూడా ఎన్నికల సామాగ్రిని బ్యాలెట్ బాక్సులు కావచ్చు, ఓటర్ స్లిప్ అన్నీ కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఉదయం నుంచి ఎవరికి వారు పోలింగ్ బూతులుగా కేటాయించి వారి నెంబరింగ్ ఆధారంగా వారి పోలింగ్ బూతులలో అధికారులు నిమగ్నమై రేపటి జరిగే పోలింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకుంటున్నారు. మనతో పాటు ఆఫీసర్ ఎన్నికల అధికారులకు సంబంధించిన అధికారులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉంది రేపు పోలింగ్ జరగనుంది? అట్లాంటి జరిగినది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు పోలింగ్ స్టేషన్ నెంబర్ 167లో మీరు ఇప్పుడు చేస్తున్నారు. మీకు టేబుల్కి సంబంధించి ఏమేమి ఇస్తారు? అసలు ఈ స్టాంపింగ్ కావచ్చు, ఈ బ్యాలెట్ పేపర్స్ కావచ్చు, ఎట్లా ఉంటుంది? వార్డ్ నెంబర్ 39 దీనికి కావాల్సినటువంటి బ్యాలెట్ పేపర్ మరియు మెటీరియల్ ఇప్పుడే తీసుకొని క్రాస్ చెక్ చేసుకోవడం జరిగింది. ఈ పిఎస్లో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ముగ్గురే ఉన్నారు కాబట్టి ముగ్గురితో పాటు నోటాకు సంబంధించినటువంటి సింబల్తో బ్యాలెట్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాలెట్ పేపర్స్ ఇంటనే క్రాస్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. మేము స్టాఫ్ అందరం ఈ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మెటీరియల్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత పోలింగ్ స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. మెటీరియల్స్కి సంబంధించి ఏమేమి మెటీరియల్స్ ఇస్తారు మీకు? మీ బూత్కి సంబంధించి ప్రతి బూత్లో సేమ్ మెటీరియల్స్ ఉంటాయి. ఏమేమి అందులో వస్తువులు ఉంటాయి? మామూలుగా ఈ గుండు పిన్ను దగ్గర నుంచి మొదలుకుంటే బ్యాలెట్ పేపర్స్ కావచ్చు, మీకు ఫామ్స్ కావచ్చు, ఎట్లాంటివి ఉంటాయి? ఏమేమి ఫిలప్ చేసే ఉంటుంది? ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? ఈ లిస్ట్ ఆఫ్ మెటీరియల్ వచ్చేసి ఇక్కడ సిస్టమేటిక్ మేనర్లోనే ఇవ్వడం జరిగింది. ఏవైతే కవర్స్ సబ్మిట్ చేస్తామో కవర్స్ డిఫరెంట్ కలర్లో ఇవ్వడం జరిగింది. బ్రౌన్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్స్ ఇవ్వడం జరిగింది, వైట్ అండ్ బ్లూ. దానికి ప్రొఫార్మాస్ ఫిలప్ చేసి ఈ కవర్స్లో పెట్టి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఎలక్షన్కి కావాల్సినటువంటి సామాగ్రి ఏవైతే 32 ఐటమ్స్ ఉన్నాయో ఐటమ్స్ చెక్ లిస్ట్ వారీగా ఇవ్వడం జరిగింది. ఇదంతా క్రాస్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మామూలుగా పంచాయతీ ఎలక్షన్స్లో కావచ్చు సింబల్స్ ఓన్లీ ఉంటాయి. ఎలాంటి పేర్లు కూడా మనం ఓటేసే దగ్గర పేర్లు కూడా మెన్షన్ చేయలేదు. కానీ ఇక్కడ ఏదైతే బ్యాలెట్ పేపర్ ఉందో ఇందులో బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇట్లా గుర్తులించి పక్కకి పేర్లు కూడా మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. ఈ పేర్లు అంటే అంతకుముందు లేవు, ఇప్పుడు మెన్షన్ చేశారు. ఓటు హక్కు కూడా దీని మీదనే. ఎట్లా ఉంటుంది? అంటే పంచాయతీ ఎన్నికలు అనేది దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అది ఉదయం మార్నింగ్ సెషన్ ఎలక్షన్ ఉంటుంది, మధ్యాహ్నం కౌంటింగ్ ఉంటుంది పంచాయతీలో వచ్చేసి. ఇందులో అలాగా అది కాదు, మొత్తం డే మార్నింగ్ 7 to 5 వరకు ఎలక్షన్ ఉంటుంది. మళ్ళీ కౌంటింగ్ వేరే రోజు ఉంటుంది కాబట్టి ఇక్కడ 7 to 5 కౌంటింగ్ జరుగుతుంది. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేశారో వారికి వారి యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇందులో బ్యాలెట్ పేపర్ మీద ప్రింట్ అయి వాళ్ళ పేరు, దాంతోపాటు నేషనల్ పార్టీస్ వారిగా సింబల్తోని ఇందులో వస్తుంది. మామూలుగా ఓటు హక్కు వేసేవారు ఏదైతే బ్యాలెట్ పేపర్ ఉందో ఎట్లాంటి ఓటు హక్కు వేసేటప్పుడు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? మామూలుగా కొందరు తెలియని వారు 2 సార్లు ప్రింట్ చేయడం, చాలా పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఎట్లా చూస్తారు? ఐడెంటిటీకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి కొన్ని పత్రాలు ఉన్నాయి. అందులో ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొని వచ్చి వాళ్ళు పోలింగ్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. ఆ పోలింగ్ కేంద్రానికి వచ్చిన తర్వాత వాళ్ళని ఓటరు సరైన ఓటరేనా కాదని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించబడతారు. వాళ్ళు అనుమతించబడిన తర్వాత ఎవరైతే స్టాఫ్ అసైన్ చేయబడ్డారో ఆ స్టాఫ్ ఈ బ్యాలెట్ పేపర్ కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో డిస్టింగ్విషింగ్ మార్క్ ఇస్తారు. ఆ మార్క్ని స్టాంప్ ప్యాడ్ మీద స్టాంప్ చేసి వాళ్ళకి నచ్చినటువంటి గుర్తు మీద ఓటేసి ఫోల్డ్ చేసి బాక్స్లో వేయాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఈ రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధానంగా మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయి. రేపటి ఓటరు భవితవ్యం మొత్తం కూడా బ్యాలెట్ బాక్సుల్లో ఉండబోతుంది. ఇట్లా మొత్తం రేపు జరగబోయే ఎన్నికల నుంచి 13వ తేదీన ఈ ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ప్రధాన పార్టీ అభ్యర్థులు కూడా తమ గెలిపే లక్ష్యంగా ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి సామాగ్రి పంపిణీపై పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, మంచిర్యాల జిల్లా ముల్కల నుంచి.